నేను స్వీకరిస్తానంట. అంటే ఎవరు ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కర్మని స్వీకరించి ఆ యొక్క కర్మని ఉపశమనం కలిగించి వానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ఒక్క గురువు తప్ప ఇతరులకు ఎవరికి లేదు ఆ గుణం. ఎందుకంటే నువ్వు కర్మను అనుభవించాల్సిందే అంటాడు పరమాత్మ. ఏమి నువ్వు అడిగినావు, నీకు జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు ఏదైతే అడిగినావో దాన్ని నేను ఇచ్చినా. నువ్వు సద్వినియోగం చేయకుండా దాని నుంచి నువ్వు రకరకాలు చేసుకున్నప్పుడు ఆ ఫలితం నువ్వే అనుభవించాలంటాడు పరమాత్మ. కానీ గురువు ఏమి వీనికి నయం చేసి వీని ఇదో పరమాత్మ తత్వం ఇట్లుంది, ఇట్లా పోరా, ఇదంతా శాశ్వతమైంది, ఇదంతా శాశ్వతం కాదు, శాశ్వతమైన వాడు పరమాత్మ ఉన్నాడు, ఆయన సేవ చేసే విధానం మీద ఆ సేవలో నువ్వు వెళ్ళిపో. ఇట్లా పోవడం వల్ల, ఈ మార్గం పోవడం వల్ల పరమాత్మను చేరుకోగలుగుతావని ఏ గురువైనా ఇదే విషయమే చెప్తాడు. ఇది గురువు యొక్క గొప్పతనం. అది ఎక్కడైనా వండుకోవచ్చు, ఏ గురువైనా వండుకోవచ్చు. అన్ని గురువులు అందరి దగ్గర ఉన్నవాడు ఒకే శక్తే. ఇప్పుడు భగవంతుని మనం రకరకాల నామాలతో, రకరకాల రూపాలతో, రకరకాల తత్వాలతో మనము సేవిస్తున్నాము. కానీ భగవంతుడు అనేవాడు ఎన్నో రకాలు ఉన్నాడా? తెలుసా? ఉన్నాడా? ఎన్నో రకాలుగా ఒకే రకమే ఉన్నాడు భగవంతుడు. ఒకే రకమే, ఒక్కడే భగవంతుడు. గురువు కూడా ఒక్కడే, ఆ దత్త స్వరూపం. ఈ శరీరాలన్నీ కూడా ఆయన వాడుకుంటున్నటువంటి యంత్రాలు. నువ్వు ఎక్కడ షిరిడీకి పో, అక్కలకోటకు పో, కాశీనాథ్ దగ్గరికి పో, ఇంగోరు దగ్గరికి పో, ఎక్కడ పోయినా కూడా ఆడ దొరికేటువంటి ఆశీర్వాదం ఎవరిది? ఆయనది కాదు, దత్త భగవాను యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన అన్ని రకాల రూపాలు ఆయన ఎత్తుతాడు, అన్ని రకాల యొక్క ఇవి చేస్తాడు. ఆయన నిరాడంబరుడు, రకరకాల ఉంటాడు. గురువు అంటే అని ఇప్పుడు మన వాళ్ళు అంటారు, ముక్తి లభిస్తుంది ఈ జన్మలో నువ్వు సేవ చేస్తే. ఒక్క జన్మకి ముక్తి రాదు. మనకి 7 ఆకాశాలు ఉన్నాయి, 7 లోకాలు ఉన్నాయి, వైకుంఠానికి 7 ద్వారాలు ఉన్నాయి. మనకి ఆల్రెడీ ఏం చెప్తారు, వైకుంఠ 7 ఉన్నాయంటారు. ఇస్లాంలో 7 ఆకాశాలు ఉన్నాయంటారు, 7 ఆకాశాలు ఉన్నాయంటారు. బైబిల్లో కూడా 7 ఉన్నాయంటారు. 7 అర్థం ఏమంటే మనము ఈ యొక్క 7 యొక్క తత్వాల నుంచి బయటపడినప్పుడు మటుకే భగవంతుని యొక్క ఆ వాకిల్లోకి ఎంటర్ కాదు. అంటే ముక్తి అనేటువంటి ఫస్ట్ సాధకుడుగా నువ్వు జయించగలిగితే ఆ తర్వాత అవధూతగా వస్తావు. అవధూతగా వచ్చిన తర్వాత గురువుగా వస్తావు. గురువు తర్వాత సద్గురువుగా వస్తావు. సద్గురువు తర్వాత జగద్గురువుగా వస్తావు. జగద్గురువు తర్వాత ఋషిగా వస్తావు. ఋషి తర్వాత మహర్షిగా వెళ్ళిపోతావు. ఈ 7 తత్వాలు ఎవరైతే మహర్షి తత్వం అవుతాడో వానికి మటుకే ముక్తి లభిస్తుంది. ఈ ఫస్ట్ నువ్వు సాధకుడుగా నువ్వు సాధించగలిగితే, నువ్వు పట్టు లభించగలిగితే, ఆ దత్త స్వరూపంగా తయారు కాగలిగితే, ఈ 7 తూర్లు నిన్ను పరవంతపై ఈ సమాజాన్ని మార్చడం కోసం పుట్టిస్తారు. నీకు వేరే డ్యూటీ లేదు, నీకేంది ఉండదు బాధ్యత. నువ్వు రావడము, ఈ సమాజాన్ని ఉద్ధరించడము, ఈ సమాజాన్ని మార్చడము, ఆ యొక్క తత్వాన్ని పూర్తి చేసుకోవడం, మళ్ళా పోవడం, మళ్ళా రావడం. 7 సార్లు ఎక్కినటువంటి ఋషి మహర్షి స్థాయికి ఎదిగిన వాడే ఆ యొక్క 7వ ద్వారం అనేటువంటిది దాటగలిగి ఆ పరమాత్మలోకి లీనమవుతాడు. పరమాత్మ తత్వం ఎలాంటిదంటే కోటి సూర్యుల తేజం. ఓ సూర్యుని మనం చూడలేము. కోటి సూర్యులు కలిపితే ఎంత తేజం ఉంటుందో ఆ తేజమే పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపంలో నుంచి ఈ స్వరూపాలన్నీ వస్తుంటాయి. మనతో పాటు గురువులు, సమస్త జీవరాశులు అన్నీ కూడా ఆ తత్వం నుంచే వస్తుంటాయి. ఇక్కడ నాశనమైన తర్వాత ఆ తత్వంలోకి లీనమవుతాయి. ఇది గురువు యొక్క గొప్పతనం. గురువు అనేటువంటిది, గురువు దొరికితే సర్వం దొరికినట్లే. కొంతమంది గురువు దగ్గర రకరకాలైనటువంటి ప్రాపంచిక విషయాలు అడుగుతుంటారు. నాకు డబ్బు కావాల, నాకు ఆస్తి కావాలా, నాకు పాసులు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, బిల్డింగ్ కావాలా, నాకు ఆరోగ్యం కావాలా, ఇవన్నీ అడుగుతుంటారు. ఏది ఉన్నా అశాశ్వతమైనవి అవన్నీ. ఈ ప్రధానమైన డ్యూటీ ఏంది? ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా పరమాత్మని సేవించడం కోసం మనం జన్మించినాం. ఇది ఎన్ని సూర్యులు వస్తుంది? 1,84,000 జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులు ఒకడు మానవుడు. ఈ మానవుని తత్వం ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క అవకాశం ఇప్పుడు పోగొట్టుకుంటే, ఇప్పుడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని సాధన చేసి గురువుని ప్రసన్నం చేసుకొని పరమాత్మను తెలుసుకోలేకపోతే మరీ జన్మలు ఎత్తుకుంటూ రావాల్సి, మరీ రకరకాలైన జన్మలు ఎత్తుకుంటూ, ఈ జీవరాశులుగా అన్ని జన్మలు ఎత్తుకుంటూ మరీ మానవుడిగా రాల్సింది. కాబట్టి పరమాత్మ తత్వాన్ని తెలిపేవాడు గురువే. గురువు దొరకడం అదృష్టం. ఆ గురువును పట్టుకుంటే ఆ గురువు రకరకాలు కనబడతాడు. మనం కొంతమంది గురువులు చేస్తాడు, వాళ్ళు పీఠాలు ఏర్పాటు చేసుకొని, ఆసనాలు ఏర్పాటు చేసుకొని,
వాళ్ళ నిజ గురువులు అనేవాళ్ళు నీకు దొరకడు. నిజ గురువుని ఎతికి పట్టుకోవడం చాలా కష్టం. నువ్వు గురువుగా గుర్తించలేవు, కనుక్కోలేవు, నువ్వు దొరకలు. దత్త స్వరూపం అంటేనే అట్లే ఉంటుంది. వాళ్ళు అట్లే ఉంటారు. నీకు గురువుగా ఏ పరిస్థితుల్లోనూ కనపడరు. నువ్వు ఎదిగి నువ్వు ఆయనలో ఉన్న తత్వాన్ని నువ్వు గెలిగినప్పుడు మటుకే దత్త స్వరూపం కనపడతాడు. ఆకారాన్ని బట్టో, అలంకారాన్ని బట్టో, ఆ యొక్క ధరించినటువంటి వస్త్రాలు, ఆభరణాలు, భూషణాలను బట్టో గురువుతత్వం తెలియదు. తనలో ఉన్న జ్ఞాన స్వరూపం, దత్త స్వరూపం బయటపడతాది. అట్లా తెలుసుకుని మటుకే సమాజం గురువుని పట్టుకోవాలి. గురువు దొరికినటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు మనం గురువు గురించి, దైవం గురించి మాట్లాడుకుంటాం. కొంతమంది ఏరే రకాలైనటువంటి, ఇప్పుడు ఇంతమంది ప్రపంచంలో ఎన్నెన్నో రకాలైనటువంటి వ్యాసంగాల్లో, వ్యామోహాల్లో పిచ్చి, రకరకాలైన పిచ్చుల్లో బయట తిరుగుతూ ఉంటారు. వానికి అదృష్టం ఎందుకు లేదంటే ఆల్రెడీగా ఇక్కడ ఈ తత్వాన్ని వినేవాడు ఆల్రెడీ సాధకుడు అని అర్థం. ఆల్రెడీ సాధకులు. మీరంతా ఎవరు? తత్వం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సాధకులు. ఆ తత్వమే తెలుసుకోవాలనే జిజ్ఞాసే లేనటువంటి వాడు బయట తిరుగుతూ ఉంటాడు. ఏ దేవాలయానికి పోయిండాడు, ఏ దేవుణ్ణి ఆశ్రయించాడు, ఏ గురువుని ఆశ్రయించిండాడు. జిజ్ఞాస అనేది లేనివాడు. ఆల్రెడీ మీరు ఉన్నారంటే, గురువు మీకు పట్టుకున్నారంటే మీరు ఆల్రెడీ సాధనలో ఉన్నట్లు, సాధకులుగా ఉన్నట్లు. ఆ సాధనని పూర్తి చేయగలిగితే మరి అవధూతగా వస్తారు. ఇంక ప్రపంచంలో ఏ దాని మీద మీకు ఆలోచన ఉండదు, ఏ భార్య ఉండదు, పిల్లలు ఉండదు, భూములు ఉండదు, సమాజం ఉండదు, ఏమీ ఉండదు. మూఢతత్వము గురువుగా వస్తాం. మూఢతత్వం గురువుగా అంటే బోధనాశక్తి వస్తుంది. నువ్వు ఏదైనా కానీ సమస్యని పరిష్కరించగలుగుతావు, బోధన చేయగలుగుతావు. బోధనాశక్తి వస్తుంది గురువుకి. గురువు తర్వాత సద్గురువుగా వస్తావు, సమస్తం తెలిసిన వాడుగా వస్తావు. ఆ తర్వాత జగత్తు, ఈ మొత్తము 7 14 లోకాలు, ఈ ప్రపంచం మొత్తం తెలిసిన వాడుగా వస్తావు. ఆ తర్వాత ఋషి, ఎవరినైనా ఏదైనా చేయగలుగుతాడు. మనిషి అంటే పరమాత్మతో సమానమైనటువంటి తత్వం కలిగిన వాడు, పరమాత్మతో అనుసంధానమే ఉన్నటువంటి. కాబట్టి అందరూ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేదు. ప్రతి గురువు ఎవరికి చెప్తాడో దత్త భగవానుడికే చెప్పుకుంటాడు. దత్త భగవానునికి మరిగే దత్త భగవాన్. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను ఎవరికి చెప్పినా దత్త భగవానునికి చెప్పినట్లే. పోలీ స్వామి ఎప్పుడు చెప్పినా దత్త భగవానునికి చెప్పినట్లే. ఆ యొక్క పరిష్కార మార్గాన్ని చూపించేవాడు దత్త భగవానుడు తప్ప ఇంకెవరు లేరు. ఎందుకంటే ఆయన ఈ సృష్టి మొత్తము, ఈ యుగం మొత్తం ఇదైపోయే వరకు కూడా ఈ సమాజంలో ఆయన ఉండే ఉంటాడు. ప్రతి చోట ఉంటాను, ఈ సమాజాన్ని ఉద్ధరిస్తాను, ఈ కలిమాయ నుంచి ప్రపంచాన్ని రక్షిస్తాను అనేటువంటి దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారంటే ఆయనే. విష్ణువేశ్వర బ్రహ్మ స్వరూపం ఎవరున్నారంటే, నువ్వు శివుణ్ణి డైరెక్ట్ కొలగలుగుతావు, బ్రహ్మను కొలగలుగుతావు, విష్ణువుని కొలగలుగుతావు. కానీ త్రిమూర్తులని ఒకే దూరి కొలవగలిగేటువంటి ఎవరంటే దత్త భగవాన్ని ఎవరైతే కొలుస్తారో త్రిమూర్తుల్ని కొలిచినటువంటి ఏకకాలంలో ఫలితం వస్తారు. కాబట్టి గురు సేవ ఎవరైతే చేస్తారో త్రిమూర్తుల సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. గురు సేవ చేసిన వాళ్ళు సర్వస్వాన్ని జయించగలుగుతారు. ఏమంటే ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ రోగం ఎన్నో ఉంటుంది. రోగం లేనివాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఉన్నాడా సమయం? రోగం లేనివాడు ఎవడు లేడు. నువ్వు ఈరోజు ఆనందంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు. ఈ శరీరం ఏదో కూడా వెళ్ళిపోతుంది, ఇది నీది కాదు. నీ లోపల ఉన్న ఆత్మతత్వం ఉంది, అది ఏ రోగం లేనిదే. దానికి కామము, క్రోధము, లోభము, మూగమనం, ఆచారాలు 6 మంది శత్రువులు అనేటివి రోగాలు. అవి దూరం చేసుకోగలిగితే ఆత్మ చైతన్య స్వరూపం అవుతుంది. అదే పరమాత్మ తత్వం అవుతుంది, అదే గురుతత్వం అవుతుంది, అదే గురువుని కలపగలుగుతాడు. ఏమంటే మన మాయలో పడిపోయి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యవహారాలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. మనమేది మనసుతో ఏదైతే నువ్వు సమర్పిస్తావో దాన్ని ఆయన స్వీకరిస్తావు. ఎక్కలేడు. ప్రతి క్షణం ఇంకోటి ఏమంటే తెలియని వాళ్ళకి కాదు, కానీ ఇలాంటి ఆధ్యాత్మికవేత్తల వెంట ప్రతి క్షణం ఉంటాడు. ప్రతి క్షణం మిమ్మల్ని పరిశీలిస్తుంటాడు గురువు. మీరు ఎక్కడ పోయినా మెండు ఉంటాడు, ఏదో రూపంలో ఉంటాడు. మీకు మనం కనుక్కోలేము, మనం తెలుసుకోలేము. కాబట్టి గురువే గొప్ప, గురువే సర్వస్వం, గురువే మొత్తం అంతా కూడా. ఈ గురువు లేనిది ఏంది లేదు. ఉంటుందన్న శంకర్, గురువు లేనిది, గురువు లేనిది ఏంది లేదు. గురువే సర్వస్వం. ఆ గురువుని నిజమైన గురువుని పట్టుకుంటే దత్త స్వరూపాన్ని, దత్తాత్రేయుడిని పట్టుకున్నట్లే. ఆయన పట్టుకుంటే పరమాత్మను పట్టుకున్నట్లే. వేరే ఎవరు లేరు ఇంకా.